గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పెళ్లిళ్ళు ఆలస్యం అవడానికి అసలు కారణాలు ఏవై ఉంటాయి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి చాలా కారణాలండి. ఒకటి, జాతకంలో జాతక పరంగా చూసుకుంటే కుజదోషం ఉంటే వివాహం ఆలస్యంగా అవుతుంది. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటే కానీ వాళ్ళకు బాగుంటుంది, లేకుంటే బాగోదు అనేటువంటి భ్రమలో ఉంటారు. అది శుద్ధ అబద్ధం. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం లేని వాళ్ళని చేసుకోవచ్చు. కుజదోషం పోవాలి, కుజదోష ప్రభావం ఉండకూడదు అంటే దానాలు ఇస్తే సరిపోతుంది. అసలు కుజదోషం ఎన్ని సంవత్సరాలు ఉంటది గురుగారు? లైఫ్ టైం ఉంటుంది. కుజదోషం ఒకరికి ఒకసారి ఉందంటే అది ఇంకా జీవితం. ఒక రోజులో కుజదోషం అనేటువంటిది 6 నుండి 7 సార్లు వస్తుంది ఒక రోజులో. ఇప్పుడు పుట్టే పిల్లవాడికి మమ్మల్ని అడుగుతారు, బాబు పాప ఎవరో పుడుతున్నారు, గురుగారు పుట్టే పిల్లవాడికి కుజదోషం ఉండొద్దు, శాంతి నక్షత్రం అయ్యి ఉండకూడదు, ఏదైనా టైం చెప్పండి, అప్పటిదాకా ఆపుతా. నువ్వెవరు ఆపడానికి? వాళ్ళు పుట్టేది పలానా నక్షత్రంలో పుట్టారని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నేనెవరిని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? సో అదొకటి చేయకూడదు. పుట్టారు, కుజదోష ప్రభావం ఎప్పటిదాకా ఉంటుంది అనాలి. కుజదోషం ఉంటుంది జాతకంలో, ఎప్పటిదాకా ఉంటుంది అని అడగాలి. ఏంటంటే కుజదోషం అనేటువంటిది వివాహము జరిగేటువంటి సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అది కూడా ఒక వయస్సు ఉంది. వివాహ వయస్సు అనేటువంటిది ఒకటి ఉంది. పూర్వం 8 సంవత్సరాల ఆడపిల్లకి, అబ్బాయిలకు వచ్చి 12 సంవత్సరాలు, తర్వాత కొద్దిగా మారి 20-25 సంవత్సరాల అబ్బాయికి, 18 నుండి 21 సంవత్సరాల అమ్మాయికి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ రేపు లైఫ్ సెటిల్ అవ్వాలి, జాబ్ వచ్చిన తర్వాతకి బాగా సంపాదించిన ఇల్లు కొన్న తర్వాత చెల్లెళ్ళ అన్నల పెళ్ళిళ్ళు చేసి, ఆ తర్వాత ఒక ఆర్ఫనైజ్ మొత్తాన్ని కూడా నేను దత్తత తీసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి నేను పెళ్లి చేసుకుంటా అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి కుజదోషం అనేటువంటిది కేవలం ఒక వయసు వరకు మాత్రమే. కుజదోషం ఉంటే ఏమవుతుందనంటే 7 నుండి 8 విభాగాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఏ వయసు వరకు పరిగణలోకి తీసుకుంటారు? అమ్మాయిలకైతే 21, అబ్బాయిలకైతే 25 మాత్రమే. శాస్త్ర ప్రామాణికంగా చెప్పింది కుజదోషాన్ని అంతవరకు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి పిలిచి 7 కేజీల కందులో లేదా కందిపప్పు దానం చేయండి, సరిపోతుంది. ఎవరు అది చాలా సీరియస్గా తీసుకుంటారు. అయితే కుజదోషం ఉండి వివాహం చేసుకున్న ఏ దోషం ఉండదు, ఏం కాదు, హ్యాపీగా ఉంటారు. దీన్ని బాగా నమ్మాలి. ఫస్ట్ భయపెట్టే వాళ్ళు చాలా రకాలుగా భయపెడుతూ ఉంటారు, అది అస్సలు నమ్మకండి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కుజదోషం కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలనేటువంటిది కూడా పక్కకు పెట్టేసేయండి. రాహుకేతువులకు సంభావించినటువంటి దోషములు ఉంటాయి, కలత్ర దోషములు ఉంటాయి. అయితే రాహుకేతువుల దోషం ఉంటే ఏమవుతుందనంటే నోటిదాకా వచ్చింది చేజారిపోవడం. జాతకంలో రాహుకేతుల మధ్యలో గనక కలత్ర సంభావిత దోషములు ఉన్న శుక్రుడు గనక ఉంటే నోటిదాకా వచ్చింది చేజారిపోవడం, సంబంధం ఆల్రెడీ కుదిరి ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరుగుతున్నాయి అంటే జాతకంలో గనక శుక్రుడు బాలేకుండా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలంటే, అమ్మాయిలకైతే కుండకిచ్చి పెళ్లి చేసి కుండని పలగొట్టేస్తారు. అబ్బాయిలకైతే అరటి చెట్టు లేకుంటే జిల్లేడు చెట్టు తోని వివాహం చేసి ఒక రోజంతా చెట్టుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర పెట్టుకొని మరుసటి రోజు దాన్ని కొట్టేసి నీళ్ళలో పడేయాలి. కత్తితో క్లియర్గా కొట్టేసి నీళ్ళలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కలత్ర దోషం అనేది పోతుంది, వివాహం కుదురుతుంది. ఎవరు కూడా ఏంటంటే ఇవన్నీ కాదు, ఇన్ని అయిన తర్వాతకి కూడా ఇవన్నీ కూడా నేను శాస్త్రోక్తంగా చెప్తున్నటువంటి విషయాలు. సైకలాజికల్గా చాలామంది వీక్ ఉంటున్నారు ఇవాళ రేపు. అంటే నాకు ఫలానా ఎత్తున్న అబ్బాయి కావాలి, ఫలానా హీరో ఉన్నటువంటి ఫేస్ కట్ ఉండాలి, లేదా పలానా నాకంటే నా భుజాల దాకా ఉండే అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కూడా నా శాలరీ కంటే ఎక్కువ సంపాదించాలి. ఇలా ఒకటమ్మా, పెళ్ళి అనేటువంటిది వచ్చింది అంటే మనం చూడవలసింది సంపాదిస్తున్నాడా లేదా అని మాత్రమే చూడాలి, ప్యాకేజ్ కాదు. పూర్వం పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు ఏం చూసేవాళ్ళమ్మా? మనకు సాధారణంగా ఒక 95 కంటే ముందు జరిగిన పెళ్ళిళ్ళని పరిగణలోకి తీసుకుంటే మేము చూసినవి చెప్తున్నా నేను. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. 7 తరాలు ఏముంటుంది చూడడానికి అంటే, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా రెగ్యులర్గా ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా అందులు కానీ ఏదన్నా రోగంతో ఎవరన్నా ఉన్నారా, క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా,
వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎర్లీ డెత్లు అయిపోయి విధవలు ఎక్కువగా ఉన్నారా, వితంతులు ఎవరైనా ఉన్నారా, ఇవి చూసేవాళ్ళు. అమ్మో ఏదో ప్రాబ్లం ఉంది, వీళ్ళింటికి ఇవ్వద్దు, వీళ్ళింటికి ఇవ్వాలి, ఇవి చూసేవాళ్ళు. కొంచెం అనుకోవచ్చు. ఇప్పుడు అవి కాదు. ప్యాకేజ్ ఎంత, 25 లక్షల 30 లక్షల? నేను ఒకటే అడుగుతా వాళ్ళని స్ట్రైట్గా, పెళ్ళైన తర్వాతకు ఉద్యోగం పోయింది, ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉద్యోగం పోయింది, వదిలేస్తారా? లేదు, అందంగా ఉన్న అబ్బాయిని చేసుకున్నాడు, పెళ్ళైన తర్వాతకి ఇంత పొట్ట బట్ట వచ్చింది, ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల, వదిలేస్తారా? మీకు అది చూసే కదా చేసుకుంది. మంచిగా చూసుకోవాలి కదా అమ్మాయిని అబ్బాయిని, ఒకరినొకరు మంచిగా చూసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళని కదా చేసుకోవాల్సింది. ఇది ఎవరు ఆలోచించట్లా. డబ్బు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, నీ దేశంలో నువ్వు బతకొద్దు, నీ దేశంలో కుల వృత్తులు చేసుకునే వాళ్ళు వద్దు, నువ్వేమో నీకేమో నీ క్యాస్ట్ వాళ్ళు కావాలి, నీ క్యాస్ట్కి సంబంధించిన పని చేస్తే మాత్రం తప్పు, చేసుకోరు. బ్రాహ్మణత్వం చేస్తున్న అబ్బాయిని అమ్మాయిలు చేసుకోరు. మళ్ళీ పెద్ద పండితుడు కూతురు అయి ఉంటుంది కానీ బ్రాహ్మణి చేసుకోరు. వైశ్యవర్ణంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కానీ ఆయన వ్యాపారం చేస్తుంటే చేసుకోకూడదు. ఎందుకు? అమ్మో అసలు ఉద్యోగం కంటే వాళ్ళే బెటర్, ఎప్పుడంటే అప్పుడు హాలిడేస్ తీసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి, అలాంటిది కదా కావాల్సింది. ఇది వద్దు. అందరూ లాయర్లు, అందరూ పోలీసులు, అందరూ ఇంజనీర్లు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉంటారు? వ్యవస్థ అన్న తర్వాతకి అందరూ ఉంటారు కదా. ఎందుకు ఇంత బ్రాడ్గా ఆలోచించరు? ఇంత చదువుకున్న మనం ఎందుకు ఆలోచించరు? ఈ ఆలోచన విధానం కూడా ఒక కారణం వివాహం కాకపోవడానికి. ప్రతి నెల 100 మంది పెళ్ళిళ్ళకి సంబంధించి పూజలు, మొక్కులు, దారుణం అమ్మ. రీసెంట్గా ఒక పూజకి మేము కండక్ట్ చేస్తే ఒక ఆమె మాట్లాడింది నాతోని, అయ్యా నాకు ఒక్కడే కొడుకు, కావాలంటే నా ఒంటి మీద ఇప్పుడు ఏముంటుంది, దేవుడికి గనక నిలువు దోపిడీ ఇస్తా ఉన్నట్టు నీకు ఇచ్చేస్తా, ఒక అమ్మాయిని చూడయ్యా నా కొడుక్కి, ఏమైనా దోషాలు ఉంటే పూజ చేయ్యా, నా కొడుకు తర్వాతకి తరం లేదు. వాళ్ళు ఉదాహరణకు అన్నదమ్ములు 2-3 ఉంటారు కదా, వాళ్ళ వంశం అంతా కూడా ఒక్కొక్క కొడుకే అంట, నాకు ఒక కొడుకు, వీడికి పిల్లలు పుట్టకపోతే మా ఇంటి పేరు మా తరం కట్టేపోతుందయా, నా ఇంట్లో దీపం పెట్టి దిక్కుండదు అని బాధపడింది. ఎంత దారుణం అసలు. ఆ అబ్బాయికి 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడా సంబంధాలు వచ్చినాయి. ఆ అమ్మాయి వంకర ఉంది, ఈ అమ్మాయి టింకర్ ఉంది, ఆ అమ్మాయి ఎత్తుంది, పొడవు ఉంది, 40 దాకా ఉంటుంది. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళంటే ఎవరు వస్తారు? ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులైన వాళ్ళు, లేకుంటే భర్త లేని వాళ్ళు, లేకుంటే చంకలో ఒక పిల్లని వేసుకుని ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి? సో ఎప్పుడైనా సరే అదృష్టం మనకు ఒకటేసారి తలుపుదడుతుంది, అప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. పిల్లలు ఇవాళ రేపు అస్సలు దాన్ని పట్టించుకోవట్లేదు. కొంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పడే వేదన అంత ఇంత కాదమ్మా. ఎక్కడన్నా పార్టీస్కి వెళ్తే ఆ కూతురు సంపాదిస్తుంది అందుకని వీళ్ళ డబ్బుకు మరిగిర్రు, కూతురు పెళ్లి చేసి పంపిస్తే డబ్బులు రావుగా అందుకని వీళ్ళు పెళ్లి చేయట్లేని తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకు పడాలి వాళ్ళ మాటలు? నిన్ను కని పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగం చేస్తుంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రొఫైల్స్ ముందు పెడితే పక్కకు నెట్టేస్తున్నారు. జాతక దోషాలు ఉండేటువంటివి కేవలం 25% అమ్మా. 75% మంది పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోబోవడానికి కారణం వాళ్ళ ఆలోచన విధానం, సైకలాజికల్ ప్రాబ్లం. నేను చెప్పేది 100% అదే. దయచేసి వాళ్ళందరూ కూడా మీ తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. వాళ్ళే మిమ్మల్ని ఏ 15 సంవత్సరాలకో 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పెళ్లిళ్ళు చేయట్లేగా, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఎందుకు చేసుకోరు? సరే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేస్తారు, ఎందుకు చేసుకోరు? నువ్వు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నావు అనుకోండి, 35 సంవత్సరాల అమ్మాయి వస్తుంది, ఆ వయసులో పిల్లలు పుట్టడం ఆలస్యం అవుద్ది కాబట్టి నీకే 50 ఏళ్ళకో కొడుకో కూతురో పుడతారు. వాళ్ళకి పెళ్లి చేసే టైం నువ్వు ఉంటావా అసలు? చెప్పండి. సో మనం ఆలోచించాలి, ప్రిడిక్ట్ చేయాలి, మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నువ్వు 25-26 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే పిల్లలకు సంబంధించి మంచో చెడో చూడాలి అని అంటే నువ్వు ఉండాలి కదా. సో నువ్వు ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేయకుండా, ఆలోచించకుండా నేను 35కి చేసుకుంటా, 40కి చేసుకుంటా, అసలు పిల్లలనే కానంటే. కాబట్టి జాతకపరంగా ఎన్ని పూజలు ఎన్ని చేసినా పిల్లలకు కొంచెం ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా మంచిదని నా ఉద్దేశం. నేను ఎవరిని కామెంట్ చేసేందుకో చెప్పింది కాదు, దయచేసి తప్పుగా అనుకోకూడదు. పెళ్ళిళ్ళు కాకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్తున్నాను అంతే. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి